2026లో మొదటి ఐటీ జాబ్ సంపాదించాలని చూస్తున్నారా? వందల అప్లికేషన్లు పంపినా ఎక్కడి నుంచి ఒక్క రిప్లై కూడా రాక ఏం చెయ్యాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారా? నాకు తెలుసు ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో. నేను కూడా నా కెరీర్ ఇలాగే మొదలుపెట్టాను. కానీ కరెక్ట్ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చు. ఈరోజు ఆ ప్లాన్ ఏంటో మనం వివరంగా చూద్దాం. అసలు నేను ఏం తప్పు చేస్తున్నాను? చాలామంది ఫ్రెషర్స్ మనసులో ఇదే ప్రశ్న. ఎన్నో అప్లికేషన్స్ పంపినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాకపోవడం, పక్కన ఫ్రెండ్స్కి జాబ్స్ రావడం చూస్తే కొంచెం నిరాశగా ఉంటుంది. ఇది చాలా కామన్. కానీ ప్రాబ్లం మీలో కాదు, మనం ఫాలో అవుతున్న అప్రోచ్లో ఉంది. దాన్ని సరిచేస్తే చాలు. కానీ అసలు విషయానికి వస్తే ఇక్కడొక నమ్మలేని నిజం ఉంది. ప్రతి సంవత్సరం ఇండియా ఐటీ ఇండస్ట్రీలో సుమారుగా 2-3 లక్షల కొత్త జాబ్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, 2-3 లక్షలు. అంటే మార్కెట్లో ఉద్యోగాల కొరత అస్సల్లేదు. అవకాశాలు చాలానే ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ప్రతి ఏటా వేలల్లో ఫ్రెషర్స్ను తీసుకుంటాయి. కాని వాళ్లు చూసేది కేవలం డిగ్రీ సర్టిఫికెట్ మాత్రమే కాదు. వాళ్ల రెజ్యూమేలో, వాళ్ల స్కిల్స్లో కొన్ని పర్టిక్యులర్ విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ గ్యాప్ని మనం ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 2026లో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఒక 5 స్టెప్ రోడ్ మ్యాప్ని ఫాలో అవుదాం. ఈ ఫ్రేమ్వర్క్ మీ మొదటి ఐటీ జాబ్ వైపు క్లియర్గా దారి చూపిస్తుంది. సరే, మరి ఆ స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దామా? ఫ్రెషర్స్ చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఒకేసారి అన్నీ నేర్చుకోవాలని ట్రై చేయడం. జావా, పైథన్, డేటా సైన్స్, క్లౌడ్ ఇలా అన్నీ స్టార్ట్ చేస్తారు. కానీ ఏదీ కంప్లీట్ చేయరు. ఇది అచ్చం 10 పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణించడం లాంటిది. ఎక్కడికి చేరుకోలేరు. అందుకే ఒకే ఒక్క దారిని ఎంచుకొని దానిలో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఇవి ప్రస్తుతం ఫ్రెషర్స్కి బెస్ట్ ఆప్షన్స్ ఉన్న కొన్ని టాప్ ఐటీ డొమైన్లు. ఏ కంపెనీ చూసినా ఇప్పుడు డేటా, క్లౌడ్, మంచి సాఫ్ట్వేర్ కంపల్సరీ. అందుకే ఈ ఫీల్డ్స్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీకు నచ్చిన ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకుని కనీసం ఒక 3 నెలల పాటు దానిమీదే ఫుల్ ఫోకస్ పెట్టండి. సరే, డొమైన్ అయితే ఫిక్స్ అయ్యింది. మరి ఇప్పుడు స్కిల్స్ సంగతేంటి? అందులో ఏం నేర్చుకోవాలి? 2026లో కంపెనీలు మెయిన్గా 3 రకాల స్కిల్స్ కోసం చూస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఇక్కడ చూడండి, 3 కేటగిరీలున్నాయి. టెక్నికల్ స్కిల్స్ అంటే అసలు పని చేయడానికి కావలసిన బేస్. సాఫ్ట్ స్కిల్స్ అంటే టీంతో ఎలా కలిసిపోతారు, ఎలా మాట్లాడతారు అనేది. ఇక టూల్స్ అంటే రోజూ వాడే పనిముట్లు అన్నమాట. ఇక్కడొక మంచి విషయమేంటంటే ఇవన్నీ నేర్చుకోవడానికి డబ్బు ఖర్చు చేయక్కర్లేదు. యూట్యూబ్, గీక్స్ ఫర్ గీక్స్ లాంటి ఫ్రీ ప్లాట్ఫామ్స్లో అన్నీ దొరుకుతాయి. ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ అనేవి మన కెరియర్కి పునాది లాంటివి. పునాది బలంగా ఉంటేనే కదా బిల్డింగ్ గట్టిగా ఉండేది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్, డేటా స్ట్రక్చర్స్ ఇవి చాలా ముఖ్యం. మరోవైపు గిట్, జీరా లాంటి ఇండస్ట్రీ టూల్స్ ఏంటంటే ఆ పునాది మీద మనం పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఈ రెండిటి మీద గ్రిప్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయేది చాలామంది ఫ్రెషర్స్ మిస్ చేసే ఒక సీక్రెట్ వెపన్. అదేంటంటే ఒక మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం. ఒక్క ఈ స్టెప్ మిమ్మల్ని మిగిలిన వాళ్లందరికంటే చాలా ముందు నిలబెడుతుంది. ఇది అక్షరాల నిజం. ఒక్కసారి ఆలోచించండి. అందరి రెజ్యూమేలో ఒకే రకమైన డిగ్రీ, అవే మార్కులు ఉంటాయి. కానీ మీ రెజ్యూమేలో సొంతంగా చేసిన ప్రాజెక్ట్స్, గిట్హబ్ లింక్స్ ఉంటే రిక్రూటర్కి వెంటనే ఒక నమ్మకం వస్తుంది. ఆహా, ఇతనికి థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా పనిచేయడం కూడా వచ్చు అని వెంటనే అర్థం చేసుకుంటారు. ఏవో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చెయ్యాలినని అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టు డూ యాప్ చూడండి. చాలా సింపుల్. కానీ ఇది ఏం చూపిస్తుందంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ వాడి ఒక యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం వచ్చు అని ప్రూవ్ చేస్తుంది. ఇది మీ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ని చూపించడానికి బెస్ట్ వే. అండ్ మర్చిపోవద్దు, చేసిన ప్రతి ప్రాజెక్ట్ని గిట్హబ్లో అప్లోడ్ చేయడం మస్ట్. ఓకే, కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఈ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటి ప్రాజెక్ట్ మీ బ్యాక్ ఎండ్ స్కిల్స్ని చూపిస్తుంది. అంటే డేటాని ఎలా మేనేజ్ చేస్తారో, డేటాబేస్తో ఎలా వర్క్ చేస్తారో అనేది రిక్రూటర్కి క్లియర్గా తెలుస్తాయి. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ అంటే రిక్రూటర్స్కి చాలా ఇష్టం. ఒకవేళ మీ ఇంట్రెస్ట్ డేటా అనలిటిక్స్ వైపు ఉంటే ఇది ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. క్యాగల్ లాంటి వెబ్సైట్ నుంచి ఒక డేటాసెట్ తీసుకుని దాన్ని అనలైజ్ చేసి ఒక డాష్బోర్డ్ తయారు చేస్తే మీ అనలిటికల్ స్కిల్స్ ప్రూవ్ అవుతాయి. ప్రస్తుతం ఇది మార్కెట్లో హాట్ కేక్ లాంటి స్కిల్.
సరే, ఇప్పుడు స్కిల్స్ ఉన్నాయి, వాటిని ప్రూవ్ చేయడానికి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంతా రెడీ. కానీ వీటన్నింటినీ అందంగా ప్యాక్ చేసి చూపించాలి కదా. ఆ ప్యాకింగే మన రెజ్యూమే, లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి అవి పక్కాగా ఉండాలి. గుర్తుంచుకోండి, రెజ్యూమే సింగిల్ పేజ్లోనే ఉండాలి. ఎందుకంటే చాలా కంపెనీలు రెజ్యూమేలను ఫిల్టర్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతాయి. వాటిని ఏటీఎస్ అంటారు. ఈ రోబో ఫిల్టర్ని దాటాలంటే ఈ చెక్ లిస్ట్ ఫాలో అవ్వండి. ముఖ్యంగా ప్రాజెక్ట్ సెక్షన్లో గిట్హబ్ లింక్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అదే మిమ్మల్ని షార్ట్లిస్ట్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్కి వచ్చేసాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. రోజుకి వందల కొద్దీ అప్లికేషన్లు గుడ్డిగా పంపడం హార్డ్ వర్క్ అవ్వొచ్చు, కానీ అది స్మార్ట్ వర్క్ కాదు. మనకు రిజల్ట్స్ రావాలంటే మనం తెలివిగా అప్లై చేయాలి. నోకరీ, లింక్డ్ఇన్ ఇవందరికీ తెలిసిందే. కానీ చాలామంది చేసే తప్పేంటంటే డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్స్లో అప్లై చేయడం, కాలేజ్ ప్లేస్మెంట్ పోర్టల్స్ని వాడటం లాంటివి పట్టించుకోరు. వాటిని అస్సలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఇప్పుడు అన్నింటికంటే ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. అదే రిఫరెల్స్. ఒక స్టడీ ప్రకారం రిఫరెల్ ద్వారా అప్లై చేస్తే ఇంటర్వ్యూ వచ్చే ఛాన్స్ 3 రెట్లు ఎక్కువట. అంటే మామూలుగా అప్లై చేస్తే ఒక కాల్ వస్తే, రిఫరెల్ ఉంటే 3 కాల్స్ వస్తాయన్నమాట. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. సో 100 అప్లికేషన్స్ పంపే బదులు ఒక మంచి రిఫరెల్ సంపాదించడం మీద ఫోకస్ చేయండి. ఓకే, ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే ఇంటర్వ్యూ కాల్స్ రావడం మొదలవుతాయి. ఇప్పుడు అసలు సిసలైన ఫైనల్ రౌండ్. వచ్చిన అవకాశాన్ని జాబ్గా ఎలా మార్చుకోవాలి, దానికోసం కావలసిన మైండ్ సెట్ ఏంటి చూద్దాం. చాలామంది ఇంటర్వ్యూ దగ్గరకొచ్చి ఈ చిన్న చిన్న తప్పులు చేసి జాబ్ మిస్ చేసుకుంటారు. గుర్తుంచుకోండి, ప్రతి జాబ్కి తగ్గట్టు రెజ్యూమేని కొద్దిగా మార్చాలి. రోజూ కనీసం 1 గంట కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ముఖ్యంగా కొన్ని రిజెక్షన్స్ రాగానే డీలా పడిపోవద్దు. జాబ్ సర్చ్లో ఒక నో వినగానే డిప్రెస్ అవ్వొద్దు. 20-50 రిజెక్షన్స్ రావడం చాలా నార్మల్. దాని అర్థం మనలో టాలెంట్ లేదని కాదు, మనకు సెట్ అయ్యే రైట్ ఆపర్చునిటీ ఇంకా దొరకలేదని అంతే. ప్రతి నో ఒక లెసన్ లాంటిది. దాన్నుంచి నేర్చుకుని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది 2026లో ఫ్రెషర్గా ఐటీ జాబ్ కొట్టడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్. ఈ జర్నీ రాత్రికి రాత్రే అయిపోదు. ఒక 2-3 నెలలు కష్టపడాలి, ఓపిక పట్టాలి. కానీ ఈ రోడ్